సభ కార్యక్రమాలు మొదలు పెడదాం. ముందుగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడడానికి అనుమతిస్తున్నారు. అధ్యక్ష, ఈ మన అసెంబ్లీలో ఒక కొత్త బిల్లుని ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. అదేంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2025. గతంలో ఈ యాక్ట్ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు వర్తించేది. అధ్యక్ష, ఇప్పుడు 6 నుంచి 16 సంవత్సరాల పిల్లలకు వర్తిస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోగానే డ్రాప్అవుట్ అవుతున్న కారణంగా ఈ బిల్లుని ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. అధ్యక్ష, దీనికి ఆనరబుల్ అపోజిషన్ లీడర్స్ మరియు ఎమ్మెల్యేస్ కోఆపరేషన్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. సీఎం గారు ప్రవేశపెట్టబోయే బిల్ అందరికీ ఆమోదమేనా? అధ్యక్ష, ఇలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ పోతే ఇంటర్మీడియట్ వరకు అయ్యే బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? అధ్యక్ష, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. అధ్యక్ష, ఆ భవిష్యత్తు కోసం 2 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టినా పర్వాలేదు. అధ్యక్ష, అయినా ఈ మేనిఫెస్టోని ఇలా గాలికి వదిలేసి కొత్త బిల్లు ఏమిటి అధ్యక్ష? ఏం అర్థం కావడం లేదు అధ్యక్ష. అసలు మేనిఫెస్టో అంటే మీకు తెలుసా? రూలింగ్లోకి వచ్చాక ఏం చేయబోతున్నామో చెప్పే హామీ పత్రం. మేనిఫెస్టోని గాలికి వదిలేసిందే మీరు, అందుకే ఓడిపోయి అపోజిషన్లో ఉన్నారు. అందరికీ మాట్లాడే ఛాన్స్ వస్తుంది. సభ మర్యాదను కాపాడండి. అధ్యక్ష, ఇండియన్ డెమోక్రటిక్ కంట్రీ. అధ్యక్ష, ఎక్కడ ఎవరైనా మనసులో ఉన్న భావం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అధ్యక్ష, డెమోక్రసీ అంటే ఎదుటివాడిని క్రిటిసైజ్ చేయడం కాదు. అధ్యక్ష, మన మాటలతో కానీ చేతలతో కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అధ్యక్ష, డెమోక్రసీ అంటే ఇదే అసలైన అర్థం. అధ్యక్ష, ఇప్పుడు అపోజిషన్ లీడర్ మిస్టర్ అభిరామ్ గారు మాట్లాడుతారు. అధ్యక్ష, ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఓ మహిళకి ఇచ్చారు. ఆడవాళ్ళకి అంత అవగాహన ఏముంటుంది? అధ్యక్ష, హోమ్ ఎక్స్పెండిచర్ అంతా చూసుకునేది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే. అధ్యక్ష, ఏ కేటగిరీకి ఎంత ఖర్చు అవుతుందో మాకే బాగా తెలుస్తుంది. అయినా మహిళలను తక్కువగా చేసి మాట్లాడే వాళ్ళు ఇంకా మన సొసైటీలో ఉన్నారు. కాబట్టి ఈసారి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నాం. అధ్యక్ష, ఓ షర్ట్ కొనాలన్నా ఇంట్లో ఆడవాళ్ళ చేతిలో నుంచే రావాలి. ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం బడ్జెట్ ఎంత మాట? అధ్యక్ష, అధ్యక్ష, స్టూడెంట్ నెంబర్ పెరుగుతుంది కానీ స్టూడెంట్లో స్కిల్స్ పెరగడం లేదు. దీనికి ఏం సమాధానం చెప్తారు అని ఎడ్యుకేషన్ మినిస్టర్ని అడుగుతున్నాను. అధ్యక్ష, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే మా మొదటి కర్తవ్యం. అధ్యక్ష, అందుకే ప్రతి స్కూళ్ళల్లో ప్రతి తరగతికి డిజిటల్ క్లాసెస్ కోసం డిజిటల్ టీవీని ప్రొవైడ్ చేయడం జరిగింది. స్కూల్ ఫెసిలిటీస్, మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం ఇస్తున్నాం. అధ్యక్ష, ఇన్ని కోట్ల జనాభాలో ఉన్న మన దేశంలో వచ్చే మెడల్స్ ఇంగ్లీష్కే పరిమితం అవుతున్నాయి. దీనికి క్రీడా శాఖ మంత్రి ఏమని సమాధానం చెప్తారు? అధ్యక్ష, గతంలో జరిగే పరిస్థితులు వేరు, ఇప్పుడు జరిగే పరిస్థితులు వేరు. ఎక్కువ ఒలింపిక్ మెడల్స్ సాధించడానికి ప్లేయర్స్కి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. న్యూట్రియన్స్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్స్పర్ట్ కోచెస్కి న్యూ టెక్నిక్స్ నియమిస్తున్నాం. అధ్యక్ష, మేమేమన్నా లెక్కర్ స్కామ్ చేసామనుకుంటున్నారా? అధ్యక్ష, రాత్రి పనులు అయిపోవడానికి లెక్కర్ స్కామ్ అని అతను నన్నే అంటున్నాడు. అధ్యక్ష, మరి అతని ఎడ్యుకేషనల్ బిజినెస్ ఎలా రన్ అవుతుందో అడగండి. అధ్యక్ష, సీఎం గారికి పాయింట్ ఏదో ఫినిష్ చేయండి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ప్రాఫిటబుల్. అధ్యక్ష, విద్యను అమ్మకూడదు. అధ్యక్ష, అందుకే ఆర్టీ 2025 బిల్లుని అపోజిషన్ పార్టీ సహకారంతో ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. దీని ద్వారా 16 సంవత్సరాల వరకు పిల్లలు చదువుకుంటారు. ఈ బిల్ రేపు అనగా శనివారం గవర్నర్ సంతకంతో యాక్ట్గా మారబోతుంది. ఆర్టీ 2025 గెజిట్ను ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్కు అందజేస్తాం. దీనికి ఈ సభ ఆమోదం కావాలి. అధ్యక్ష, ఆర్టీ బిల్ అందరికీ ఆమోదమేనా? ఆమోదిస్తున్నాం.